హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో ఫార్ములా యూజ్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్కిల్స్ కట్స్ని ఎలా కటింగ్ చేసుకోవచ్చో చూద్దామండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. పేపర్ కటింగ్తో మీకు చూపిస్తున్నానండి ఈ వీడియోలో. ఫస్ట్ ఫుల్ సర్కిల్స్ కట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. పేపర్ని 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా బాక్స్ టైప్లో ఫోల్డింగ్ చేసుకోవాలండి. కార్నర్లో వేస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ ఎలా కటింగ్ చేసుకోవాలో ఫార్ములా ప్రకారం చూద్దామండి. కార్నర్ దగ్గర నుండి లెంత్ తీసుకోవాలండి. వెస్ట్ రౌండ్ కోసం దాన్ని రేడియస్ అంటారు. ఫుల్ సర్క్యులర్ ఫార్ములా అయితే రేడియస్ ఈక్వల్ టు వెస్ట్ రౌండ్ మైనస్ 2/2π అండి. ఇది ఓన్లీ స్కర్ట్ కోసం అండి ఈ ఫార్ములా అనేది. ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం వెస్ట్ రౌండ్ అనేది 24 ఇంచెస్ తీసుకుంటున్నాను. పై వాల్యూ 3.14 అంటే సో టోటల్గా రేడియస్ మెజర్మెంట్ అనేది 3.5 ఇంచెస్ వస్తుందండి. ఇప్పుడు కార్నర్ దగ్గర నుండి రేడియస్ మెజర్మెంట్ తీసుకోవాలండి. ఈ కార్నర్ దగ్గర నుండి రేడియస్ మెజర్మెంట్ అనేది 3.5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా కార్నర్ దగ్గర నుండి రేడియస్ మెజర్మెంట్ ఈ విధంగా తీసుకొని కర్వ్ తీసుకోవాలండి. కర్వ్ దగ్గర నుండి స్కర్ట్ లెంత్ మెజర్ చేసుకోవాలండి. ఈ విధంగా మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. కర్వ్ షేప్లో ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకుంటే ఫుల్ సర్కిల్ వస్తుందండి. ఇప్పుడు ఫార్ములా లేకుండా ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. వేస్ట్ రౌండ్ మనము తీసుకోవాలండి. వేస్ట్ రౌండ్ 24 ఇంచెస్ కదా, సో దాన్ని 4 ఫోల్డింగ్స్ చేసుకున్నాం కనుక మెజర్మెంట్ని కూడా డివైడెడ్ బై 4 తీసుకోవాలి. 6 ఇంచెస్ వస్తుందండి. ఈ కర్వ్ అనేది కార్నర్ దగ్గర కర్వ్ అనేది 6 ఇంచెస్ తీసుకోవాలి. 6 ఇంచెస్ తీసుకుంటే 3.8 ఇంచెస్ రేడియస్ వస్తుందండి. సో మనకి ఫార్ములా ప్రకారం తీసుకున్న 3.5 ఇంచెస్ వస్తుంది. అండ్ ఫార్ములా లేకుండా తీసుకుంటే 3.8 ఇంచెస్ వస్తుంది. సో ఫార్ములా ప్రకారం కటింగ్ చేసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ వస్తుందండి. ఫార్ములా యూజ్ చేయలేని వాళ్ళ కోసం స్కర్ట్కి అయితే 0.2 or 3 ఇంచెస్ తక్కువ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. బట్ ఫ్రాక్స్కి అయితే ఈ మెజర్మెంట్ అనేది సరిపోతుందండి. ఈ ప్రాసెస్ అనేది ఆల్రెడీ నేను స్టిచ్ చేసిన ఎక్స్పీరియన్స్తోనే మీకు చెప్తున్నానండి. మ్యాక్సిమం ఫార్ములా యూజ్ చేస్తే కరెక్ట్గా వస్తుందండి. ఫార్ములా గుర్తించుకోని వాళ్ళ కోసం మాత్రమే ఈ టిప్ని మీకు చెప్తున్నాను. ఫుల్ సర్కిల్ ఫ్రాక్స్కి అయితే రేడియస్ ఈక్వల్ టు వెస్ట్ రౌండ్ బై 2π అండి. పై వాల్యూ 3.14 అండి. సో రేడియస్ 3.8 ఇంచెస్ వస్తుంది. ఈ 3.8 ఇంచెస్ అనేది మనం టేప్ ద్వారా మెజర్ చేసుకున్నా కూడా ఇదే విధంగా వస్తుందండి. సో స్కర్ట్స్కి అయితే 0.2 or 3 ఇంచెస్ తగ్గించుకోవాలి.
టేప్ ద్వారా మెజర్ చేసుకున్న వాళ్ళు. ఫ్రాక్స్కి అయితే సేమ్ పెట్టుకోవాలండి. సైడ్ స్టిచ్చెస్తో కలిపి మనం ఫ్రాక్స్కి స్టిచ్ చేస్తాం కదా, సో ఫ్రాక్స్కి ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. స్కర్ట్కి పై ఫార్ములా యూజ్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఇక్కడ ఫ్రాక్కి ఫార్ములా ప్రకారం కూడా 3.8 ఇంచెస్ వచ్చింది అండ్ టేప్ ద్వారా కూడా 3.8 ఇంచెస్ వస్తుందండి. ఇప్పుడు హాఫ్ సర్కిల్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. పేపర్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని కార్నర్లో కోన్ టైప్లో పెట్టుకోవాలండి. దీన్నే మనం అంబ్రెల్లా కటింగ్ అని కూడా అంటామండి. కార్నర్ దగ్గర నుండి రేడియస్ లెంత్ మెజర్ చేసుకొని కర్వ్ షేప్లో మార్క్ చేసుకోవాలండి. స్ట్రైట్గా మార్క్ చేసుకోకూడదు. హాఫ్ సర్కిల్కి రేడియస్ ఫార్ములా అనేది వెస్ట్ రౌండ్ -2/π అండి. పై వాల్యూ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము 3.14. సో రేడియస్ వాల్యూ అనేది 7 ఇంచెస్ వస్తుందండి. ఫ్రాక్ అయితే వెస్ట్ రౌండ్/π అండి. హాఫ్ సర్కిల్కి -2 అనేది ఉండదు. ఇప్పుడు కార్నర్ దగ్గర నుండి హాఫ్ సర్కిల్కి వెస్ట్ రౌండ్ 24 ఇంచెస్ అయితే కార్నర్ దగ్గర నుండి 7 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. అలాగే కర్వ్ దగ్గర నుండి స్కర్ట్ లెంత్ అనేది మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలండి. ఇలా కటింగ్ చేయగా హాఫ్ సర్కిల్ ప్యాటర్న్ వస్తుందండి. ఈ విధంగా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకోవాలి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు క్వార్టర్ సర్కిల్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. పేపర్ని ఈ విధంగా సింగిల్ లేయర్గానే పెట్టుకోవాలి. క్వార్టర్ సర్కిల్కి ఫార్ములా 2 × వెస్ట్ రౌండ్ -2/π అండి. ప్రతిదానికి నేను వెస్ట్ రౌండ్ అనేది 24 ఇంచెస్ తీసుకుంటున్నాను, మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం అండి. ఈ విధంగా తీసుకుంటే క్వార్టర్ సర్కిల్కి రేడియస్ అనేది 14 ఇంచెస్ వస్తుందండి. ఇప్పుడు కార్నర్ దగ్గర నుండి లెంత్ విడ్త్ అనేది 14 ఇంచెస్ మెజర్ చేసుకొని కర్వ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. కర్వ్ దగ్గర నుండి స్కర్ట్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకొని కర్వ్ షేప్లో మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఈ పార్ట్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి సెంటర్కి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసము. డబల్ సర్కిల్ ప్యాటర్న్ కోసం 2 ఫుల్ సర్కిల్ని తీసుకొని 1 సైడ్ కటింగ్ చేసుకోవాలండి. బోత్ సైడ్స్ ఎడ్జెస్లో రెండింటిని జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 24 ఇంచెస్ అయితే ఫుల్ సర్కిల్కి రేడియస్ అనేది 3.5 ఇంచెస్ కదండి. సో దానిలో హాఫ్ తీసుకోవాలి, 1.75 ఇంచెస్ తీసుకోవాలండి. ఈ ఫుల్ సర్కిల్లో 1/4 పార్ట్ని తీసివేస్తే 3/4 సర్కిల్ వస్తుందండి. ఈ 3/4 సర్కిల్కి రేడియస్ ఫార్ములా అనేది 1.3 × వెస్ట్ రౌండ్ -2/2π అండి. సో 3/4 సర్కిల్కి రేడియస్ వాల్యూ అనేది 4.5 ఇంచెస్ వస్తుందండి. 3/4 సర్కిల్కి కార్నర్ దగ్గర నుండి రేడియస్ లెంత్ విడ్త్ అనేది 4.5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా ఫుల్ సర్కిల్లో 1/4 పార్ట్ని తీసివేస్తే 3/4 సర్కిల్ అండ్ 2/4 పార్ట్స్ని తీసివేస్తే హాఫ్ సర్కిల్ వస్తుందండి.
ఈ సర్కిల్ కటింగ్స్ అనేవి ఆల్రెడీ నేను స్టిచ్ చేసిన ఎక్స్పీరియన్స్తో మాత్రమే మీకు షేర్ చేస్తున్నానండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఫాలో అవ్వండి. అలాగే మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడు ఫుల్ సర్కిల్కి హైలో ప్యాటర్న్గా ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. పేపర్ని ఈ విధంగా 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. కార్నర్ దగ్గర నుండి లెంత్ అనేది ఎలా మెజర్ చేసుకోవాలో చూద్దామండి. ఫుల్ సర్కిల్ కోసం రేడియస్ ఫార్ములా ఆల్రెడీ యూజ్ చేసాం కదండి, సేమ్ ఫార్ములానే యూజ్ చేసుకోవాలి. రేడియస్ ఈక్వల్ టు వెస్ట్ రౌండ్ మైనస్ 2/2π అండి. సో 3.5 ఇంచెస్ వస్తుంది. ఇది స్కర్ట్కి మాత్రమేనండి, ఫ్రాక్ కోసం కాదు. ఫ్రాక్కి ఏ మెజర్మెంట్ అనేది మీకు ఇంతకుముందే చూపించాను కదండి, ఫ్రాక్ అయితే ఆ మెజర్మెంట్ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం స్కర్ట్ లెంత్ 25.5 ఇంచెస్ అనుకోండి. 3.5 ఇంచెస్ రేడియస్ తీసుకోవాలి. లెంత్ 20 ఇంచెస్ తీసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ హైలో కోసం 5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. 5 ఇంచెస్ మనకి లో పార్ట్గా తీసుకున్నట్లయితే బ్యాక్ పార్ట్కి 5 ఇంచెస్ హై వస్తుంది. ఇక్కడ కార్నర్ దగ్గర నుండి 23.5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. లో కోసం 5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. సో బ్యాక్కి 28.5 ఇంచెస్ లెంత్ వస్తుంది. రేడియస్ అనేది 3.5 ఇంచెస్ మైనస్ చేస్తే 25.5 ఇంచెస్ అనేది యాక్చువల్ లెంత్ వస్తుందండి. సో ఈ విధంగా హైలో ప్యాటర్న్ని కటింగ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఫార్ములా యూజ్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్కిల్ స్కర్ట్స్ని ఎలా కటింగ్ చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి.